బీఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ ఫాతిమా. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో గురువు గారు ఉన్నారు. జూన్ నెల మాసం గురించి 12 రాసుల వారికి ఎలా ఉండబోతుంది తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు పండితులు ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం మా ఫాతిమా. గురుగారు, ఈ జూన్ మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది? లాస్ట్ టైం అంటే లాస్ట్ మంత్ మీరు ఏమన్నారు? మిథున రాశి వారు అట్రాక్షన్ చాలా బాగుంటుంది, బెటర్ బెస్ట్ అని చెప్పని అన్నారు. మరి ఇప్పుడు అట్రాక్షన్గా ఉంటుందా, డిట్రాక్షన్గా ఉంటుందా? ఇప్పుడు మనకి మిథున రాశి వాళ్ళందరికీ కూడా ఈ జూన్ నెలలో లాస్ట్ మంత్ కంటే కూడా కొంచెం ఇంకా బెటర్ అయిపోతారు. ఇంకా బెటర్. ఏ విధంగా గురుగారు? డబ్బులు వస్తాయి చేతి నిండా, పార్టీలు పబ్బాలు, ఫ్రెండ్స్ పిలుస్తారు, బంధువులు తక్కువ వస్తారు. బంధువులు తక్కువ వస్తే వండక్కర్లేదు కదా. అది మిథున రాశి వాళ్ళు మిథున రాశి వాళ్ళు కోరుకునేది ఒకటే, వాళ్ళు ఖర్చు అయిపోయినా పర్వాలేదు, కాకపోతే ఒళ్ళు వంచకూడదు అనమాట. కొంతమంది మళ్ళీ అందరూ తిడతారు నన్ను. వాళ్ళకి ఎండ కొంచెం ఎక్కువ తగిలింది అనుకో, ఏసీ లేకపోతే ఉండలేరు. ఈ నెలలో మళ్ళీ ఆ తర్వాత ఎక్కడైనా అపాయింట్మెంట్కి వెళ్ళారనుకో, జస్ట్ వాళ్ళు ఒక 5 నిమిషాలు ఉండమంటే ఉండలేరు. ఆ విధంగా ఫుడ్ స్టవ్ మీద పెట్టుకుంటారు, దానికి తొందరగా ఉడకకపోతే ఆగలేరు. ఆ విధంగా మొత్తం వడ్డించని విస్తరిగా సూపర్ ఉంటుందమ్మా ఈ యొక్క మిథున రాశి వారికి ఈ నెల. అందులో మళ్ళీ డౌటే లేదనమాట. అయితే ఆదాయాలు చూసుకోవాలి కదా జాబులు చేసేవాళ్ళు పాపం. జాబులు మాత్రం వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది. ఆ తర్వాత ఏదైనా సరే మొత్తం మీద ఎలాగోలాగా వీళ్ళకి పని చేయించుకోవడం తెలుసు అనమాట. కరోనా టైంలో మిథున రాశి వాళ్ళలో కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు, వాడేదో పాపం వాడు పొట్టకూటి కోసం డాక్టర్ ఉద్యోగం చేసుకుంటున్నాడు ఏదో ఒక హాస్పిటల్లో. వీళ్ళు వెళ్ళి ఒక ఇంజక్షన్ వేయించుకోవాలి, వేరే హాస్పిటల్కి వెళ్తే వేస్తారు కదా, ఆ లైన్లో నుంచోవాలని చెప్పి ఆ డాక్టర్ గారిని నువ్వు కొంచెం ఆ ఇంజక్షన్ దొబ్బుకొచ్చాయంటే, వాళ్ళు ఆ కాలనీలో ఎలాగో ఆ గేటెడ్ కమ్యూనిటీలో వెయ్యాలి కాబట్టి పట్టుకొచ్చేసి ఎలాగో వెయ్యాలని పట్టుకొచ్చేసి వాడు ఉద్యోగం పోయింది. అలా చాలా మంది గవర్నమెంట్ డాక్టర్లు పోయినాయి. అంటే ఇదంతా ఎవరి వల్ల జరిగింది అంటే ఆ టైంలో మిథున రాశి వాళ్ళు వీళ్ళ బద్ధకం వలన లేకపోతే వీళ్ళ సౌకుమార్యం వల్ల మరి వాళ్ళ భర్తలు కూడా ఇరుక్కుపోయే పరిస్థితి. వాళ్ళ భర్తలకే ఎక్కువ అదే గురుబలం లేకపోవడం అంటే. లాస్ట్ టైంలో అయితే వాళ్ళు ఇరుక్కున్నారు, లాస్ట్ మంత్ గురుబలం తక్కువై. మన మే 14 తర్వాత నుంచి ఇంకా గురుబలం వీళ్ళు కొంచెం పుంజుకున్నారు. అందువలన భర్తల ఆటలు సాగవు. కొంగను కట్టుకుంటారంటావు చూసావా, ఆ విధంగా భర్తలందరినీ కూడా మిథున రాశి వాళ్ళు కొంగలను కట్టుకుంటారు. మరి ఈ మిథున రాశి వాళ్ళ విద్యార్థులు వీళ్ళ సంగతి ఏంటి గురుగారు? వీళ్ళ పుస్తకం తీయగానే చదువచ్చేయాలి, కష్టపడకుండా. అలా వాళ్ళ ప్లానింగ్ ఉంటుంది, వచ్చేస్తుంది కూడా. గురుబలం బాగుంది కదా. పాస్ అవుతారా? పాస్ అవడం ఏమిటి అసలు, మళ్ళీ బంపర్ మార్క్స్. ఎలా ఉంటుందంటే వీళ్ళది ఎలా పాస్ అవుతారో కూడా చెప్తాను. మిథున రాశి వాళ్ళు చెప్పండి సార్. ఇప్పుడు అరే మర్యాదగా నువ్వు నాకు చూపించకపోతే కనుక నీ హాల్ టికెట్ నెంబర్ నా హాల్ టికెట్ నెంబర్ నీ హాల్ టికెట్ మీద వేసేస్తాను అంటారు. అప్పుడు ఎలాగో నేను ఎలాగో ఫెయిల్ అయిపోతాను, నా పేపర్ నా నెంబర్ నీకు వేసేస్తా అంటే నేను ఎలాగో ఫెయిల్ అయితే నువ్వు కూడా ఫెయిల్ అయిపోతావు. 2 నెంబర్లను పెండింగ్ లో పెట్టేస్తారు కదా. బ్లాక్ మెయిలింగ్ చేసైనా సరే వీళ్ళు బై హుక్ ఆర్ క్రుక్ మిథున రాశి వాళ్ళు సూపర్. ఈ నెల ఏది అడ్డంకు లేదు. మరి కొంతమంది కోర్టు కేసుల్లో ఇరుక్కొని ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఇళ్ల స్థలాల గురించి అని చెప్పి ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. మరి వాళ్ళ సమస్య తీరుతుందా? ఇంకా జరుగుతూ ఉంటుంది. గురువు ఇంకా పుంజుకోలేదు. అందువల్ల రియల్ ఎస్టేట్ లో ప్రాబ్లమ్స్ లో వెళ్ళినటువంటి వాళ్ళు బెంచ్ మీదకి కోర్టులో కేసు నడుస్తూ ఉంటుంది. అలాగా పెండింగ్ లో ఉన్నటువంటి కేసులన్నీ కొద్దిగా మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. లేకపోతే రైతులు ఉన్నారనుకో, రైతులు వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి అనేటటువంటిది ఇంప్రూవ్ అవుతుంది ఇప్పుడు కొంచెం. లాస్ట్ టైం కంటే కొంచెం బెటర్. వాళ్ళ రైతులు అప్పులు చేస్తారు కదమ్మా, బ్యాంకుల దగ్గర చేస్తారు, ప్రైవేట్ ఫైనాన్స్ ఇచ్చే వాళ్ళ దగ్గర చేస్తారు. అలా వాళ్ళందరూ కూడా లాస్ట్ ఇయర్ సంపాదించారు బాగానే డబ్బులు, అవి తీరుస్తారు. మిథున రాశి వాళ్ళు ఎంత సంపాదించారనుకుంటున్నావు? ఒక్కొక్క మిథున రాశి వాళ్ళు అసలు ఫారెన్ వెళ్ళిపోయి తిరిగి వచ్చేస్తున్నారు. అంత క్యాంపులు సరదాగా. అసలు వీళ్ళ వల్ల వేరే వాళ్ళకి డైవర్స్ వచ్చేస్తున్నాయి. అలాగా ఇప్పుడు మిథున రాశి వాళ్ళ అక్కో చెల్లో ఎవరో ఒకళ్ళు ఉన్నారనుకో, వీళ్ళ మానాన్న వీళ్ళ ఫారెన్ వెళ్తే వీళ్ళ చెల్లో అక్క ఉంటది కదా, ఇదిగో చూడు మా అక్క
జపాన్ వెళ్ళింది, ఇదిగో చూడు మా అక్క సింగపూర్ వెళ్ళింది, నువ్వేం తీసుకెళ్తున్నావు అని చెప్పి వాళ్ళ అక్కల కోసమని వాళ్ళ బావల్ని వాళ్ళు తీసుకెళ్తున్నారని వాళ్ళ భర్తల్ని వేధిస్తుంటే వాడు భరించలేక పిచ్చోడైపోయి ఎర్రగడ్డ పాగల హాస్పిటల్కి కొంతమంది చేరిపోయిన వాళ్ళు నాకు తెలుసు. అంటే అంత బాగుంది అనమాట మిథున్ రాశి వాళ్ళకి. సో వెరీ ఫైన్ అండ్ వెరీ అంటే వాళ్ళు ఎక్కడ ఉంటే నేను అక్కడికి పోవాలి, అక్కడ ఉండాలన్న మనస్తత్వం వచ్చేస్తుంది. అంతే, అసలే డామినేటింగ్, వేరే డామినేటింగ్ అండ్ సూపర్బ్గా ఉంటారు. కాస్త దేవుడు కూడా కొంచెం నీకులాగా చక్కటి స్పరద్రూపాన్ని ఇచ్చాడు వాళ్ళకి, అందం బ్యూటీ ఇచ్చాడు వాళ్ళకి. అందువలన వీళ్ళు సూపర్ హిట్, ఎక్కడికి వెళ్ళినా మిథున రాశి వాళ్ళకి డౌట్ లేదు. ఓకే, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ డామినేటింగ్ ఎక్కువ ఉండి అంటే వాళ్ళ హస్బెండ్ కానీ సిస్టర్స్ కావచ్చు వాళ్ళ ప్రాబ్లం ఫేస్ చేస్తారు కదా, సో వీళ్ళు కరెక్ట్గా ఉండాలి మైండ్ సెట్ అన్నప్పుడు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది చెప్పేయండి. అవన్నీ ఒకప్పుడు వాళ్ళు అలా చేసేవారు. ఎలా ఒకప్పుడు అత్తగారు ఏడిపించేది, మామగారు ఏడిపించేవారు. మామగారులు ఉండరులే, అత్తగారులు ఆడపడుచుల మీద ఉంటుంది వీళ్ళు టార్గెట్, వండి పెట్టాలి వీళ్ళు. మమ్మల్ని నాకు ఫ్రీడమ్ లేదు, నేను ఫ్రెండ్స్తో వెళ్ళాలి, హావ్ 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 అని మొత్తం యూట్యూబ్లో కనబడే జ్యోతిష్కులందరికీ ఒక ఫోన్ కొట్టుడు అనమాట. ఎవరైనా సరే ప్రపంచంలో ఛాలెంజ్ అనమాట. అత్తగారుల గురించి ఆడపడుచు గురించి అడిగేవాళ్ళు ఒక్క మిథున రాశి వాళ్ళే ఉంటారు. అంటే అంత స్ట్రాంగ్ మైండ్ సెట్ అనమాట. మిథున రాశి వాళ్ళు ఒకటే అడుగుతారు, ఏమండి మా అత్తగారు మేము ఎంతసేపుగా జాయింట్ ఫ్యామిలీలో ఉంటామండి ఇట్లా అనమాట. అంటే ఇట్స్ అ బటర్ఫ్లై, ఏది మిథున రాశి అంటే బటర్ఫ్లై, ఫ్రీడమ్ కావాలి వీళ్ళకి. ఇక అది హస్బెండ్ అయినా ఎవరైనా అత్తగారైనా ఇట్స్ ఎ స్పెషల్ రాశి. ఇంచుమించు ఆల్ ద ఐఏఎస్ ఆఫీసర్స్ అందరూ కూడా మంచి బ్రిలియంట్ పెద్ద పెద్ద పోస్టులో ఉన్న వాళ్ళంతా మిథున రాశిలోనే ఉంటారు. కాబట్టి వాళ్ళకంటే నడుస్తుంది. మరి వాళ్ళని చూసి మామూలు చిన్న చిన్న మిథున రాశి వాళ్ళు కూడా వెరీ ఇంటెలిజెంట్. చిన్న చిన్న రాశుల వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, పరిహారాలు చెప్పేయండి. వాళ్ళకి పరిహారాలు ఏంటంటే మిథున రాశి వాళ్ళు చక్కగా మనకి కేతువు అనేటటువంటి వాడు కాస్త ఇబ్బంది పెడుతున్నాడు వీళ్ళని మొన్నటి దాకా. ఇప్పుడు రాహు ఇబ్బంది పెడుతున్నాడు, గురుబలం లేదు. అంటే వాటితో పోల్చుకుంటే మూడిట్లో ఏదో ఒకదానికి పరిష్కారం చేసుకుంటే సరిపోద్ది. అందువలన రోజు పొద్దున్నే లేచి భర్త కాళ్ళకి 108 నమస్కారాలు చేస్తే సరిపోద్ది. అందరూ చెట్ల చుట్టూ తిరగమంటారు కదా, గురు చరిత్రలో చెప్పబడింది మొత్తం ఒంగొని పూర్తిగా నమస్కారం పెట్టుకోవాలి పాదాలకి, భర్తలకి. ఎక్కడ పెడుతున్నారు, వెంకీ అని పిలుస్తుంటే వాళ్ళు పేర్లు పెట్టి కాలు ఇలా లాగేస్తారు. వాళ్ళు నిజంగా భక్తితో పెట్టాలి అని దండం పెట్టుకుందామని వెళ్ళినా కూడా 108 సార్లు కూడా 108 సార్లు కాదు, కాలు లాగేస్తారు, భర్త పారిపోతాడు ఏకంగా. అప్పుడు రావి చెట్టు ఉంటుంది ఆల్టర్నేటివ్. ఏం చేయాలంటే మిథున రాశి వాళ్ళు గురు జపం చేసుకోవాలా, గురు స్తోత్రాలు చదువుకోవాలా. గురువుకి 1.5 కిలో శనగల్ని పసుపు రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మడికి గురువారం నాడు ఉదయం ఎంతో కొంత మార్నింగ్ టైంలో 9 లోపల, ఎండాకాలం కాబట్టి 9 లోపల దానం చేసుకోవాలి. తర్వాత రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణాలు రోజు చేయమంటే చేయలేరు వీళ్ళు, జుంబోకి జిమ్కి వెళ్ళేవాడు వాళ్ళు, ఇక్కడ తిరిగితే చాలు అసలు. అందుకని కనీసం గురువారం నాడన్నా 108 ప్రదక్షిణాలు చేసుకోవాలి. ఆ తర్వాత భర్తకి ఏది కావాల్సి అది కొని పెట్టేసేయడమే అనమాట, వండి పెట్టేసేయడమే. ఈ విధంగా భర్తను సేవ చేయడం ద్వారా, భర్త చెప్పిన మాట వినడం ద్వారా, అలాగే మరి భార్యలు చెప్పిన మాట కూడా భర్త వినాలి. ఎందుకంటే మిథున రాశి మగవాళ్ళు కూడా ఉంటారు కదా, ఆడవాళ్లే కాదు. అటువంటి వాళ్ళు భార్యలు చెప్పిన మాట గీచు దాటకూడదు అనమాట. అలా భర్త చక్కగా భార్యకి 4 చీరలు కొనిపెట్టడం ద్వారా, జాగ్రత్తగా వినండి మిథున రాశి వారు, 4 చీరలు భార్యకి భర్తలు కొనిపెట్టాలి. పేదవాళ్ళకి ఎలాగో చేస్తారనుకో సేవలు, ఇలా చేయడం ద్వారా ఈ రాశి వారు ఈ జూన్ నెలలో అద్భుతంగా ఉంటుందమ్మా మిథున రాశి వాళ్ళు.